ఈరోజు మనం నేర్చుకునే పాఠాన్ని నేర్చుకుందాం. ఈనాడు యేసుక్రీస్తు వారు జన్మించినాడు. అందరూ తెలిసింది. ఎందుకు జన్మించాడో, ఏం చేశారో కూడా మనం తెలుసుకుందాం. ఆనాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరికి కనబడ్డారు, ఎవరికి తెలిసింది అని బైబిల్లో కూడా రాయబడింది. ఎవరికంటే గొర్రెల కాపరులకు. మనం కూడా పాఠాన్ని నేర్చుకుందాం. ఏ మాట అంటే గొర్రెల కాపరులు నేర్చుకునే గొప్ప పాఠం. మరొకసారి చెబుతున్నాను, గొర్రెల కాపరులు నేర్చుకునే గొప్ప పాఠం. వాక్య పాఠాన్ని మనం చదువుకుంటే వాక్య పాఠంలో ఏముందో మనం చూద్దాం. వాక్య పాఠంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తులో మనము రావాలని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడండి. ముందే నిర్ణయించుకొని కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ భూమి మీదకు పంపించడం జరిగింది. ఆ వచ్చిన కుమారుడు ఎలా వచ్చాడని మనం చదువుకోగలిగితే, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రంకు లోబడిన వారమని, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎవరండి ధర్మశాస్త్రముకు లోబడింది? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నారంటే కారణం మనలను రక్షించడానికి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మన కొరకే జరిగింది. ఆయన మన కొరకే జన్మించారు. మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనం పరిశుద్ధులుగా రావాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. ముందుగానే గొల్లలకు తెలియజేయబడింది. ఎవరికండి? గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బెత్లెహేము గ్రామములో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ముందుగా వారికే తెలియజేయడం జరిగింది. అలా తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు పుట్టిన నాటి నుండే సువార్తను కూడా ప్రకటించడం జరిగింది. దూత ద్వారా కబురు పంపెను దేవుడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడం జరిగింది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నది ఎప్పుడంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనలను కావాలని కోరుకున్నాడు. కావాలని దేవుడు కోరుకున్నాడు గనుకనే యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనకు కావాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు, ఎంతగానో సంతోషించాడు. అలా దేవుడు సంతోషించి మనలను కోరుకున్నాడు కనుకనే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఇక్కడ అర్థమవుతుంది కండి, దేవుడు తన కుమారుని పంపెను. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదా, తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించడం జరిగింది. ఎందుకు పంపించడం జరిగిందంటే, మనలను కావాలని దేవుడు కోరుకున్నాడు. మొదటిగా గొర్రెల కాపరులకే కనబడేది, గొల్లలకే కనబడేది. ఎందుకు గొల్లలకే మొదటిగా తెలియడం జరిగింది? ఆ దూత ఎందుకు మొదటిగా గొర్రెల కాపరులకే తెలియజేయడం జరిగింది? ఎందుకంటే గొల్లలు ఎప్పుడు గొర్రెలను కాచుకుంటూ ఉంటారు. గొర్రె కూడా తన యజమాని చెప్పినట్టుగా వింటుంది. తన యజమాని ఎటు వెళుతుందో అటువైపే అవి కూడా వెళుతాయి. అలాగే యేసుక్రీస్తు వారు రాకడ వారికే తెలిసిందంటే
యేసుక్రీస్తు వారు ఎలాంటి స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకు రావడం జరిగిందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి? దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు రావడం జరిగింది. దాసుని స్వరూపం ధరించుకున్నారండి. 3 లోకాలకు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అటువంటి యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించుకున్నారు. అలా ధరించుకున్నారంటే ఉన్నతమైన పరలోకాన్ని వదిలేశారు. వదిలి ఈ భూమి మీద ఉన్న మన కొరకే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఈరోజు జన్మదినంగా క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు పుట్టారని సంతోషంతో జరుపుకుంటున్నామే కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారని ఆలోచిస్తున్నారా? ఆలోచించాలండి. ఎందుకు జరిగిందండి ఆయన జన్మ? ఆయన జన్మ వెనుక ఉన్న పరమార్థం ఏంటండి? మనము తండ్రి అయిన దేవునికి కావాలి, మనము దత్తపుత్రులముగా ఆయనకు కావాలని యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించడం జరిగింది. అలా జరిగింది. యేసుక్రీస్తు వారు వచ్చిన నాటి నుండి సువార్తను ప్రకటన చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం ఎంతో కాలం ఉండము, కొద్ది కాలమే ఉంటాము, కొద్ది కాలమే మన జీవితము అని తెలియజేయడం జరిగింది. వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం తీసుకొని వచ్చారో, భూమి మీద ఎలా ఉన్నారని మనం బైబిల్లో చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది అంటే సంపూర్ణమైన కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన నాటి నుండి సువార్తను ప్రకటన చేస్తున్నారు. ఏం ప్రకటన చేస్తున్నారంటే మారు మనస్సు పొందుడి, సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలియాకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు దేవుని మాటలు ప్రకటిస్తున్నారండి. దేవుని గురించి చెబుతున్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుని గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎందుకు చదవడం లేదు? మీ చేతిలో ఉన్న, మీ దగ్గర ఉన్న బైబిల్లో ఉంది కదా, తండ్రి అయిన దేవుడు నన్ను భూమి మీదకు పంపబడిన నేను ఏం చేస్తున్నాను? దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు ప్రకటన చేస్తున్నారండి. మరి మారు మనసు పొందుతున్నారా? దేవుని రాజ్యం సమీపంలో ఉన్నదని యేసుక్రీస్తు వారే చెబితే యేసు రాజుగా వచ్చుచున్నాడు అని మనము పాటలు పాడుకుంటున్నాము. ఆయన రావటమే రాజుగానే వచ్చాడు. పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే, అవును, నీవు అన్నట్టు నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను పరలోకవాసిని. పరలోకం నుండి ఈ భూమి మీదకు రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు పుట్టుటకు మనమే కారణము. యేసుక్రీస్తు వారి భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవునికి అనేక మంది పిల్లలు కావాలి, నాకు అనేక మంది పిల్లలు కావాలి కనుక, నీకు అనేక మంది పిల్లలు కావాలి కనుక తండ్రి నేనున్నాను, నేను వెళతాను భూమి మీదకు, నీ పిల్లలను నేను రక్షిస్తాను అని ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారండి. అట్లానే భూమి మీదకి రావటం జరిగింది. మరి ఈరోజు మనం పండగల పేరుతో ఎంతో సంతోషంగా ఉంటున్నాము. పండగ చేసుకోవడం తప్పు కాదు. పండగలోని పరమార్థం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రాకడలోని పరమార్థం మనం తెలుసుకోవాలి. ఆ తండ్రి అయిన దేవునికి మనము సంతోషాన్ని అందించే పిల్లలుగా ఉండాలి. అలా ఉంటేనే తండ్రికి ఆనందము. తండ్రి ఆనందించే పని మనము చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చేసేవారు ఉన్నారా? మనం యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనము అదే విధంగా చెయ్యాలి. యేసుక్రీస్తు వారు చేసిన విధంగా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నాము. యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని తీసుకొని వచ్చారు. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధ జనముగా మనం ఉండాలి. ఎందుకంటే మన బ్రతుకు ఎలా జరిగిందండి? మన పుట్టుక ఎలా జరిగింది?
పరిశుద్ధముగా జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా స్త్రీ అంటే పుట్టారు. స్త్రీ అందు పుట్టినా ఆయన పవిత్రుడుగానే ఉన్నారండి. పవిత్రుడుగానే ఉన్నాడంటే తండ్రి కూడా పవిత్రుడిగానే ఉన్నారు పరలోకంలో. ఆ స్వభావమే యేసుక్రీస్తు వారికి వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని పోలి నడుచుకున్నాడు. ఈరోజు మనం కళ్ళ ముందు ఉన్న తల్లిదండ్రులను చూడగలిగితే తండ్రిని పోలి కుమారుడు నడుచుకుంటాడు, తల్లిని పోలి కుమార్తె నడుచుకుంటుంది. వీరు ఇలా ఉన్నారంటే ఏమంటారు? వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు వచ్చాయండి, వాళ్ళ తల్లిదండ్రుల బుద్ధులు వచ్చాయండి అని అంటున్నారు. మరి మనకు కూడా మన పరలోకమందున తండ్రి పోలిక రావాలి కదా. ఆయన పోలికలో మనం ఉన్నాము కదా. ఆయన తన పోలిక చొప్పున మనలను చేసుకున్నాడండి. తన అరచేతుల్లో మనలను చెప్పుకున్నాడు. అరచేతిలో చెప్పుకున్న మనము దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నామండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నామో, దేవుని కంట ఎంత కన్నీరు రప్పించే వారిగా మనం ఉన్నామో ఆలోచన చేయాలి. ఆలోచన చేయగలిగితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారి రాకడలోని పరమార్థం ఏమిటో. మరొక మాటను మనం చూడగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుంటగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరండి? గొర్రెల కాపరులు. ఈరోజు ఆ గొర్రెల కాపరులే మనకు మంచి పాఠాన్ని నేర్పుతున్నారండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి గొప్ప మహిమతో వారికి కనబడెను. అయితే ఆ దూత అంత కనబడినందుకు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఇంతవరకు చదువుకుంటున్నాము. మరి కింద కూడా ఇంకొక మాట ఉంది కదండి, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకేనండి. ఆ రక్షకుడు పుట్టింది మన కొరకే. ఆ రక్షకుడు బ్రతికిన బ్రతికంతా మన కొరకే సిలువలో బలియాగమయ్యారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చూసే నీవు ఆ రక్షకుడు ఎవరని తెలియడం లేదా? యేసుక్రీస్తు వారండి. ఆ రక్షకుడు యేసుక్రీస్తు వారు అక్కడ సువార్త ప్రకటింపబడెను. గొర్రెల కాపరులు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారండి, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, రండి వెళ్ళి చూద్దాము అని 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన మాట ఈ రోజుకు కూడా అలా యేసుక్రీస్తు వారు బాలుడుగానే ఉన్నాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మన గర్భాన పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవారైతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా బాలుడుగానే ఎలా ఉంటాడు? ఆయన కూడా పెరిగి పెద్దవాడయ్యి మన కొరకు శిలువ యాగమయ్యారు. పెద్దవాడైపోయాడు. పెద్దవాడిగా ఉండి సువార్త ప్రకటన చేశాను. సమీప గ్రామాలలో ప్రకటించుటకు పోదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి ఉన్నాను, రండి సువార్త ప్రకటన చేద్దాం రండి, ఇందుకొరకే నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు మనం చూసిందంతా యేసుక్రీస్తు వారి పుట్టుక ఎలా జరిగింది, ఆయన స్త్రీ యందు పుట్టారు, స్త్రీ యందు పుట్టిన మనము కూడా తండ్రి అయిన దేవునికి పుత్రులకు కావాలని దేవుడు కోరుకున్నాడని మనం చూసాము. అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన సంగతి ఆనాడు ఉన్న రాజుకు తెలిసిందా? అప్పటి వరకు తెలియలేదు. మరి ఎలా తెలిసిందని మనం బైబిల్ నందు చూడగలిగితే మత్తయి సువార్త
రెండో అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుదమని చెప్పిరి. హేరోదు రాజు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగేంత వరకు కూడా హేరోదు రాజుకు తెలియలేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన సంగతి తెలియలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా తెలియలేదు కనుకనే హేరోదు రాజు అలా మెదలకుండా ఉన్నాడు. అప్పటి వరకు అలా ఉన్న హేరోదు రాజు ఆ జ్ఞానుల ద్వారా తెలుసుకున్న కాలమును బట్టి 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల ప్రతి మగ పిల్లవాడిని చంపించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారిని పసి పిల్లవాడిగా ఉన్నప్పుడే చంపాలని కోరుకున్నది అపవాది. ఆ హేరోదు రాజులోనికి వచ్చి ఆనాటి నుంచి నేటి వరకును యేసుక్రీస్తు వారిపై నిందలు వస్తూనే ఉన్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పసి బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని పూజించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారండి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలం అంతయు ప్రయాణం చేసి యేసుక్రీస్తు వారిని చూడడం జరిగింది. అలాగో తూర్పు దేశ జ్ఞానుల వలన హేరోదు రాజుకు తెలుసుకున్న హేరోదు రాజు యేసుక్రీస్తు వారిని చంపాలి, ఇతడు బ్రతికి ఉండకూడదు అని అనుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని కాపాడుకుంటూ వచ్చాడండి. తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే కాదు, ఈ రోజు భూమి మీద ఉన్న మనలను కూడా తండ్రి అయిన దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి నిమిషం ప్రతి క్షణం మనలను తండ్రి అయిన దేవుడు కాపాడుతూనే ఉన్నాడండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆలోచిస్తుంటే మనము మటుకు ఎలా ఉంటున్నాము ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనము ఎలా ఉంటున్నాము? మనము దేని కొరకు ఆలోచిస్తున్నాము? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని ప్రతి మాట మనకు బైబిల్లో రాయటం జరిగింది. మరొక మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నువ్వన్నట్టే నేను రాజును. అందుకు పిలాతు నీవు రాజువా అని అడిగాను. ఆ పిలాతు ఎవరండి? అతను ఒక రాజు, చక్రవర్తి. యేసుక్రీస్తు వారిని బంధించి అతని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, రాజునని చెప్పుకుంటున్నాడు అని ప్రజలందరూ అన్నప్పుడు పిలాతు అడిగానండి, నీవు రాజువా అని అడిగితే, నీవు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మీకు కనబడేంత ఇదిగా నేను రాజుగా లేను, నేను రాజుగానే భూమి మీదకు రావడం జరిగింది. నా రాజ్యము పరలోకమందు ఉన్నది. భూమి మీద ఉన్న నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అయిన వారందరినీ నేను తీసుకొని వెళ్ళడానికి ఈ భూమి మీదకు నేను రావడం జరిగింది. తండ్రి అయిన దేవుని గురించి చెప్పడానికే ఈ భూమి మీదకు రావడం జరిగింది అని ఆ రాజుకు, ఆ పిలాతుకు చెప్పానండి. పిలాతు ఒప్పుకున్నాడు, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, మరి ఇతనిని ఎందుకు సిలువ వేయాలి? అక్కడున్న ప్రజలందరూ యేసు మాకొద్దు, అతన్ని సిలువ వేసి చంపండి అని కేకలేస్తుంటే ఆ చక్రవర్తికి అర్థమైంది ఇతని యందు ఏ దోషమునూ లేదు.
అతని ఎందుకు దోషం ఏమీ లేదు అని పిలాతు ఒప్పుకున్నాడండి. మరి ప్రజలు ఎందుకు ఒప్పుకోలేదు? ప్రజలకు మంచి చెబుతుంటే నచ్చడం లేదు. నచ్చకే యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి అని దగ్గరుండి సిలువ వేయించి చంపించిన వారే ఈరోజు మరలా బాలుడుగా వచ్చాడని ప్రకటన చేస్తున్నారు. బాలుడుగా కాదండి, యేసుక్రీస్తు వారు కరుణామయుడిగా వచ్చేటప్పుడు మరలా రాబోతున్నాడు. కొరడామయుడిగా వస్తాడు. ఆ కొరడామయుడిగా వచ్చిన దినమున ఎవరు ఎక్కడికి వెళతారు? యేసుక్రీస్తు వారి రాకడ సమీపంలో ఉన్నది. మొదటిగా వచ్చినప్పుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టారు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. రెండవసారి వచ్చేటప్పుడు లోకం అంతమైపోతుంది. ఈ భూమి మీద ఏదీ ఉండదు, అంతా అంతమైపోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఇందు నిమిత్తమే మనము నమ్మిన మరుక్షణమే ఆ రాజ్యంలోనికి వస్తాము. నమ్మటం కూడా ఎలాగండి? అవసరాల కోసము, ఆనందం కోసము, సంతోషం కోసము, ఆస్తులు పెరుగుతాయనో అన్నీ వస్తాయనో నమ్మటం కాదు. నేను నా తండ్రి అయిన దేవుడిని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు నా కొరకు ఎంత త్యాగం చేశారో అని తెలుసుకొని అట్లా ఒప్పుకోవాలి. నేను బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా యేసుక్రీస్తు వారి కొరకే అని ఒప్పుకొని నమ్మి ఉండాలండి. తండ్రి అయిన దేవుని అలా నమ్ముకోవాలి. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్ముట నీ వలనైతే, నీవు నమ్మేది ఎందుకొరకు? ఆస్తులు పెరుగుతాయనా? ఆనందంగా ఉంటావనా? నీ కుటుంబంలో సంతోషంగా ఉంటుందనా? నీకు పిల్లలు పుడతారనా? ఇందుకొరగా నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నది. సంతోషంగా ఉండడంలో తప్పు లేదు. ఆ సంతోషం వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణము యేసుక్రీస్తు వారండి, తండ్రి అయిన దేవుడండి. వారి ఇద్దరు పని చేయడాన్ని బట్టి, వారిద్దరు మన కొరకు ఆలోచించడాన్ని బట్టి మనము ఈరోజు బ్రతికున్నాము, సంతోషంగా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు ఉండి మనకు ఆనందాన్ని ఇస్తున్నారండి. ఆనందాన్ని, సంతోషాన్నే కాదు, అంతకు మించిన జీవితాన్ని ఇచ్చారు, అంతకు మించిన బ్రతుకునిచ్చారు. ఈ బ్రతుకుని ఇచ్చి మీరు నా కొరకు బ్రతకండి అని చెబితే బ్రతుకు నేర్చిన మనము దేవుని కొరకు బ్రతకడం లేదు, అలా బ్రతకడం లేదు. ఈరోజు ఆనందంగా చర్చికి వెళ్తారు, ఈరోజు క్రిస్మస్ రోజు అని చెప్పుకుంటూ పండగ జరుపుకుంటున్నారు. మరి ఈ క్రిస్మస్ రోజున నీవంత ఆనందంగా ఉంటే నిన్ను కన్న తండ్రి ఎంత బాధగా ఉంటున్నాడు? ఆయన కూడా ఆనందంగా ఉండాలి కదా. మరి ఆయన ఆనందంగా ఉండాలంటే ఎలా, ఏం చేయాలి? అది మనం ఆలోచించాలి. అది మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. మనలను దేవుడు కోరుకున్నాడు. ఎలా ఉంటే మనలను కోరుకుంటానన్నాడు అని మనం బైబిల్ నందు చూడగలిగితే తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులము. ఈరోజు సువార్త పని చేసే వారందరూ దేవుని వలన యోగ్యత పొందిన వారే. సువార్త పని చేసే వారందరూ యోగ్యులే. సువార్త పని కూడా ఎలా చేయాలి? తండ్రి అయిన దేవుని గురించి చెప్పాలి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఎలా ఉన్నారో కూడా వివరముగా చెప్పాలి. ఎవరెవరు ఏమి చేశారు మన కొరకు ఇవన్నీ చెప్పి సువార్తను ప్రకటన చేయాలి. సువార్త అనగా యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానము. ఆ మరణ సమాధి పునరుత్థానం గురించి తెలుసుకోవాలి.
నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని మనం సంతోషిస్తున్నామే. మనకు ఆనందంగా ఉన్న విషయాన్ని మరింత ఆనందపరుచుకుంటున్నాము. మరి దేవుడు కూడా ఆనందంగా ఉండాలి కదా. ఆ దేవుడు ఆనందంగా ఉంటేనే మనకు సంతోషం. ఆయన ఆనందంగా లేకపోతే మనకు అది ఆనందం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము యోగ్యులము. దేవుడు కోరుకునేది ఎవరనంటే ధనవంతులను, ఐశ్వర్యవంతులను కాదు, యోగ్యులుగా ఉన్నవారిని. దరిద్రులను ఆయన కోరుకుంటాడు. విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు దేవుడు. దేవుడు చూసేది నలిగిన హృదయము. దేవుని కొరకు ఆలోచించే హృదయాన్ని దేవుడు చూస్తాడు. అటువంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే మనకు సువార్తను అప్పగించడం జరిగింది. సువార్త బైబిల్ చేతపట్టిన నీవు దేవుని కొరకు ఏమి ఆలోచిస్తున్నావు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని కొరకు ఏమి ఆలోచిస్తున్నావు? దేవుని కొరకు ఏమి చెబుతున్నావు అని ఆలోచన చేస్తూ ఉండాలి. యోగ్యులమని మనలను దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. హృదయాన్ని పరిశీలించి చూసి ఎంచుకుంటాడు. మొదటి మానవుడైన ఆదాము హవ్వల హృదయాన్ని దేవుడు చూశాడు. ఎంతో పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్న వారిలోనికి అపవాది రావడం జరిగింది. అప్పటి నుండి నేటి తరము వరకు కూడా దేవుని కంట కన్నీరు తెప్పించేవారిగానే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు యేసుక్రీస్తు వారు పుట్టారు అని సంతోషిస్తున్నామే కానీ ఆయన పుట్టుక ఒక పరమార్థాన్ని తెలుసుకోవాలండి. దేవుడు కావాలనుకున్నాడు, మనలను కావాలనుకున్నాడు. అది కూడా యేసుక్రీస్తు ద్వారానే మనలను కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. ఆయన యందు ఏ పాపమును లేదు, ఏ కల్మషమును ఆయన యందు లేదు. మరి ఆయనను ధరించుకున్న నీ యందు ఏముంది? మనం పరిశుద్ధులుగా ఉన్నామా, నిర్దోషులుగా ఉన్నామా, ఒకరి ఎడల మనం ఏం చేస్తున్నాము అని ఆలోచన చేసుకోవాలి. ఈ పండగ దినాన్ని దేవునికి సంతోషకరమైన దినముగా మార్చుకోవాలి. ఈనాటి నుంచి సువార్త పనిలో మనము ఉండాలని దేవునికి వాగ్దానం చేసుకోవాలండి. దేవునికి మాటిచ్చుకోవాలి. సువార్త పనిలో నేను ఉంటాను. యేసుక్రీస్తు వారు పుట్టిన నాటి నుంచి ఎలా సువార్త పనిలో ఉన్నారో నేటి నుంచి నేను కూడా ఆ తండ్రి అయిన దేవుని పనిలో ఉంటాను, అనేకులకు తండ్రి అయిన దేవుని గురించి చెబుతాను అని మనమే తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఒప్పుకొని మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చనిపోయేలోగా ఏ క్షణం చనిపోతామో మనకు తెలియదు. చనిపోయేలోగా మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు బాప్తిసం తీసుకుంటేనే దేవుని రాజ్యంలోనికి చేరుకుంటావు. లేదు నేను తీసుకోలేను, నా వల్ల కాదు అనుకుంటే దేవుని రాజ్యంలో చేరుకోలేము. యుగాలు ఆయన అగ్నిలోనికి వెళ్ళిపోతావు. కనుక గొర్రెల కాపరులు మనకి గొప్ప పాఠాన్ని నేర్పించారండి. మాకే తెలిసింది, మాకు ముందుగా తెలిసింది, మేము ప్రకటన చేశాము. మీ చేతికి ఈరోజు బైబిల్ వచ్చింది కదా, మేము ప్రకటన చేసిన మాటలన్నీ బైబిల్లో రాయడం జరిగింది కదా, మీరు ప్రకటన చేయండి. మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంతో ఆనందంతో సువార్త పని చెయ్యండి అని మనకు గుణపాఠాన్ని నేర్పారు. కనుక యేసుక్రీస్తు వారు పుట్టడమే మనకు సంతోషం అనుకుంటే మరలా తిరిగి రాబోతున్నారు. ఆ రాబోయే కాలానికి మనం ఎలా ఉంటాము? లెక్క అప్పచెప్పే లైన్లో ఉంటామా? లేదు బలా నమ్మకమైన నా దాసుడా అని మాట అనిపించుకునే లైన్లో ఉంటామా? ఆలోచించుకొని మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలని చెబుతూ
నా ఈ మాటలు ముగిస్తున్నాను.